గత 2 రోజులుగా కురిసిన వర్షాలతో గెడ్డలు, వాగులకు గండ్లు పడటంతో నీట మునిగిన పంట పొలాలను రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ సోమవారం పరిశీలించారు. పంట నష్టం అంచనా వేసి అన్నదాతలను ఆదుకుంటామని ఈ సందర్భంగా కోండ్రు రైతులకు హామీ ఇచ్చారు. ప్రకృతి విలయతాండవం చేసినప్పుడు ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు చేపడుతుందని, రైతులకు అండగా నిలుస్తుందని అన్నారు. విజయనగరం జిల్లా రాజాం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని రేగిడి మండలం సంకిలి వద్ద నాగావళి నది ఆకులో కట్ట గడ్డల ఉధృతి కారణంగా నేట మునిగిన పొలాలను సోమవారం రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ పరిశీలించారు. నియోజకవర్గంలో అధిక వర్షాలతో నేట మునిగిన పంట పొలాలను అధికారులు పరిశీలించి పంట నష్టం అంచనా వేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. పంట పొలాలను పరిశీలించేందుకు వచ్చిన ఎమ్మెల్యేకు స్థానిక రైతులు, తెలుగుదేశం నాయకులు సాయన్న ఛానల్ మరమ్మతులు చేపట్టాలని కోరారు. ఈ అంశమై స్పందించిన ఎమ్మెల్యే వ్యవసాయ శాఖ, పంచాయతీరాజ్ శాఖ అధికారులను అంచనాలు సిద్ధం చేయాలని కోరారు. అలాగే సంకిలి శివాలయం నుంచి తునివాడ వరకు కరకట్లు నిర్మించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఎమ్మెల్యేతో పాటు అధికారులు, టీడీపీ సీనియర్ నాయకులు జనార్దన్ రావు, కిమిడి అశోక్, దూబ ధర్మారావు తదితరులు నేట మునిగిన పంట పొలాల్లో పర్యటించారు.